హాయ్ బంగారమ్స్, ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మీరు ఈ వీడియోని చూస్తూ మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా, లేదా తర్వాత ఏ రీల్ చూడాలా అని ఆలోచిస్తున్నారా? ఒక్కసారి గమనించండి. మీ జీవితంలో 24 గంటలు మీ దగ్గర ఉన్నాయి, కానీ మీ లక్ష్యాలు ఎన్ని గంటలు మీ దగ్గర ఉన్నాయి ఆలోచించారా? ఓకే, డన్. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు కేవలం మోటివేషన్ రాదు, మీకు టైం మీద కంట్రోల్ వస్తుంది. ఇది క్లాస్ కాదు, ఇది మీ లైఫ్ ని డిజైన్ చేసే 3 minutes వీడియో. శాంతిగా కూర్చోండి, ఫోన్ సైలెంట్ లో పెట్టండి. మన ప్రయాణం మొదలు పెడదామా? బంగారమ్స్, మీరు టైం ని వృధా చేస్తున్నారని అనుకుంటున్నారా, లేదా టైం మిమ్మల్ని వృధా చేస్తుందా? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు ఉదయం అలారం మోగుతుంది. మీరంటారు ఇంకా 5 నిమిషాలు. ఆ 5 నిమిషాలు 5 రోజులు అవుతాయి, 5 నెలలు అవుతాయి, 5 సంవత్సరాలు అవుతాయి. అప్పుడు మీరంటారు నా లైఫ్ ఇలా ఎలా అయ్యిందని. సత్యం ఏమిటంటే మీరు టైం ని వృధా చేయడం లేదు, మీరు మీ భవిష్యత్తుని వృధా చేస్తున్నారు. ఇది భయం కోసం కాదు, ఇది మీ ఫ్యూచర్ మేలు కోసం చెప్తున్నాను. ఒక ప్రశ్న: చదవడానికి కూర్చుంటే ఫోన్, బోర్ కొడితే ఫోన్, టెన్షన్ వస్తే ఫోన్, నిద్రకి ముందు ఫోన్. అంటే ఫోన్ మీ చేతుల్లో లేదనమాట, మీరు ఫోన్ చేతుల్లో ఉన్నారు. అవునా కాదా? నిజం చెప్పానా? కామెంట్లో రాయండి. ఇది లేజినెస్ కాదు, ఇది ఇంటెలిజెన్స్ ప్రాబ్లం కాదు, ఇది ఓన్లీ డోపమైన్ ట్రాప్. మీ బ్రెయిన్ కు చిన్న చిన్న హ్యాపీ షాట్స్ అలవాటు అయిపోయాయి. రీల్ సక్సెస్ స్లోగా వస్తుంది, కానీ రీల్ సంతోషం ఫాస్ట్ గా వస్తుంది. అందుకే బుక్ బోరింగ్ గా అనిపిస్తుంది, ఫోన్ అద్భుతంగా అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి బంగారం, ఫోన్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, బుక్ మిమ్మల్ని ఎలివేట్ చేస్తుంది. ఒక ఊరిలో 2 ఫ్రెండ్స్ ఉన్నారు, రవి మరియు కిరణ్. రవి ప్రతిరోజు అంటాడు రేపు మొదలు పెడదాం. కిరణ్ ప్రతిరోజు అంటాడు ఈ రోజే మొదలు పెడదాం. సంవత్సరాలు గడిచాయి, రవి ఇంకా ప్లాన్ చేస్తూనే ఉన్నాడు, కిరణ్ తన కలలో జీవిస్తున్నాడు. లైఫ్ లో తేడా ఎక్కడ వచ్చింది? ఇంటెలిజెన్స్ లో కాదు, లక్ లో కాదు, డెసిషన్ లో. అవునా? ఈ రోజు మీరు ఏ సైడ్ లో ఉన్నారు? రవి సైడ్ లోనా, లేదా కిరణ్ సైడ్ లోనా? స్టూడెంట్స్, మీరు చదువుతున్నది మార్క్స్ కోసం కాదు, మీరు చదువుతున్నది మీ కుటుంబం గర్వపడే రోజు కోసం. మీరు చదువుతున్నది మీ పేరు ఎవరు అడిగితే ఆత్మవిశ్వాసంతో చెప్పే రోజు కోసం. ఆ రోజు ఈ రోజు మీరు ఓపిక పట్టిన ప్రతి నిమిషానికి విలువ వస్తుంది. ఇప్పుడు మోటివేషన్ కాదు, ఒక సిస్టమ్ ఇస్తాను. 30x30 రూల్. యాక్చువల్లీ 30x30 రూల్ ఏంటి అంటే 30 నిమిషాలు చదవండి, 5 నిమిషాలు బ్రేక్. అంటే ఫోన్ చూడకండి. ఈ 5 నిమిషాల్లో జస్ట్ సింపుల్ వాక్ చేయండి, లేదా నీళ్లు తాగండి. నెంబర్ 2 వచ్చేసి స్టడీ జోన్. చదివే చోట ఫోన్ ఉండకూడదు. అంటే మీ ఫోన్ చదివేటప్పుడు వేరే రూమ్ లో పెట్టండి, లేదా సైలెంట్ మోడ్ లో పెట్టండి. మీ బ్రెయిన్ కు సిగ్నల్ ఇవ్వండి, ఇక్కడ ఫోకస్ మాత్రమే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెంబర్ 3 నైట్ ప్లానింగ్. నిద్రకి ముందు రేపు చదవాల్సిన 3 పనులు రాయండి. ఉదయం లేచిన వెంటనే డైరెక్షన్ ఉంటుంది. లైఫ్ లో 2 రకాల నొప్పులు ఉన్నాయి. అదేంటో తెలుసా? డిసిప్లిన్ నొప్పి ఒకటి, రీగ్రెట్ నొప్పి ఒకటి. డిసిప్లిన్ నొప్పి కొద్దిసేపే ఉంటుంది, రీగ్రెట్ నొప్పి జీవితాంతం ఉంటుంది. ఈ రోజు చదవకపోతే రేపు మీరే అడుగుతారు అప్పుడు ఎందుకు ప్రయత్నించలేదు అని. ఆ ప్రశ్న కంటే ఈ రోజు ఓపిక పట్టడం బెటర్ కదా. కళ్ళు మూసుకోండి బంగారం, కొంచెం సేపు కళ్ళు మూసుకోండి. మీరు ఒక స్టేజ్ మీద నిలబడి ఉన్నారు, మీ పేరు అనౌన్స్ అవుతుంది, మీ మమ్మీ డాడీ కళ్ళల్లో నీళ్లు, మీ చేతుల సర్టిఫికెట్. ఆ క్షణంలో మీరే చెప్పుకుంటారు ఆ రోజు నేను వదిలిపెట్టలేదు, అందుకే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అని. ఇది కల కాదు, ఇది ప్లాన్ చేసిన భవిష్యత్తు. ఈ వీడియో అయిపోయాక మళ్ళీ లైఫ్ పాత మోడ్లకి వెళ్తారా, లేదా కొత్త వర్జన్ గా మారతారా? గుర్తుంచుకోండి, మీ భవిష్యత్తు రేపు మారదు, ఈ రోజు మీరు చేసే పనితో మారుతుంది. ఇది మీ లైఫ్, ఇది మీ టైం. ఇప్పుడు చెప్పండి, మీరు వృధా చేస్తారా, లేదా మీరు నిర్మిస్తారా? మీ లక్ష్యాల కోసం ఈ రోజు నుంచి ఒక చిన్న అడుగు వేయండి. నేను నమ్ముతున్నాను మీ మీద, మీరు సాధిస్తారు అని, మీరు మారుతారు అని, మీరు గెలుస్తారు అని. ఒకవేళ అవును అంటే కమెంట్స్ లో తప్పకుండా రాయండి. ఈ వీడియో మీకు నచ్చితే గనక తెలుగు ఇన్ఫినిట్ మోటివేషన్స్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్.